నా పేరు డాక్టర్ ప్రకాష్ రెడ్డి, బీజేపీ స్టేట్ సెక్రటరీ తెలంగాణ. ఈరోజు బనకచెర్ల పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు మీద తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు రాజింపజేస్తుంది కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కలిపి. వాస్తవానికి బనకచెర్ల విషయంలో హరీష్ రావు మాట్లాడిన మాటలు అవన్నీ కూడా వాస్తవంగా పిచ్చి మాటలు, అర్థం లేని మాటలు. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది, తెలంగాణ వాదాన్ని ఇంత క్రూరంగా రాజకీయ క్రీడల కోసం వాడుకుంటారా అనిపిస్తుంది ఒకసారి. తెలంగాణ ప్రజలను ఈ రకం కూడా అవమానం చేస్తుండ్రా హరీష్ రావు అంటలా అనిపిస్తుంది ఒకసారి. బనకచెర్లకు సంబంధించినటువంటి గోదావరి నీళ్లను బనకచెర్ల వరకు తీసుకుపోయేటువంటిది. అది ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతం నుంచి కృష్ణా, దాంతోపాటు పెన్నా పరివాహక ప్రాంతం తీసుకుపోయేటువంటి ఈ మొత్తం ప్రాజెక్టుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి కొంత ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి, కొంచెం గైడ్లైన్స్ అంటే ప్రిలిమినరీ రిపోర్ట్ తయారు చేసి కేంద్రానికి పంపించింది, కేంద్ర ప్రభుత్వానికి. కేంద్రం ఇంకా దాన్ని పరిశీలించలే, కాయిదాలు కూడా ఇప్పలే. చూస్తుంది కేంద్రం దాన్ని, అంటే నీటి వనరులు, నీటి లభ్యత, దాని యొక్క కాస్ట్ బెనిఫిట్ రేషియో, దానివల్ల ప్రయోజనం ఎంత ఉంటుంది, దానివల్ల మిగతా గోదావరి పరివాహక ప్రాంతాలు ఉన్నటువంటి పైన ఉన్నటువంటి రాష్ట్రాలకు ఏమైనా నష్టం జరుగుతుందా, ఇవన్నీ పరిశీలించిన తర్వాత అవసరమైతే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు రెఫర్ చేస్తుంది. రివర్ మేనేజ్మెంట్ బోర్డులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి సభ్యులు కూడా ఉంటారు. వాళ్ళు చర్చిస్తారు. చర్చించిన తర్వాత సాధ్యాసాధ్యాలు, అవకాశాలలో కూడా ఈ నీటి లభ్యత అనేది ఉందా లేదా, మిగులు జలాల, నికర జలాలు అయితే ఏంది, మిగులు జలాలు అయితే ఏంది, కేంద్ర ప్రభుత్వం దగ్గర అన్నిటికి సంబంధించిన గైడ్లైన్స్ ఉన్నాయి. ఇవేవి తెలియనట్టుగా అబద్ధాలు మాట్లాడి తెలంగాణ ప్రజలను మరోసారి మభ్యపెట్టేందుకు, మరోసారి తెలంగాణ వాదాన్ని తమ రాజకీయ క్రీడా కోసం వాడుకునేందుకు హరీష్ రావు లాంటి వాళ్ళు రాజేసినటువంటి మంటలో కాంగ్రెస్ పార్టీ కూడా మిడతలైపోతుంది. రేవంత్ రెడ్డి, నువ్వు హరీష్ రావు ట్రాప్లో పడొద్దని నేను హెచ్చరిస్తున్నా. హరీష్ రావు లేవనెత్తిన అంశం ఇది. దాంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి విషయాలు తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా దీనికి సంబంధించినటువంటి బనకచెర్ల ప్రాజెక్ట్ అని అయితే చెప్తున్నారో, వారు రోజు మాట్లాడుతున్నారో, కేంద్రం పట్టించుకోవడానికి, కేంద్రం దగ్గరికి వస్తే కదా ఫైల్ పట్టించుకోవడానికి, కేంద్రం దగ్గర కూడా లిమిటేషన్స్ ఉంటాయి. కేంద్రానికి కూడా సాధ్యత, నికర జలాల, మిగులు జలాల, దాంట్లో ఉన్నటువంటి కాస్ట్ బెనిఫిట్ రేషియో ఏంది, ఇది పర్మిషన్స్ ఇవ్వద్దా ఇవ్వకూడదని ఇప్పుడు ఇంకా తేలలేదు. అప్పుడే రాజకీయం చేసి ఒక ఎంపీల మీటింగ్ దేనికి, పార్లమెంట్లో ఉల్లి పెట్టమని మీటింగ్ పెట్టాలనుకుంటున్నారు. దీనికి హరీష్ రావు మంట పెడుతున్నాడు. ఆ మంటలో పెట్రోల్ పోస్తుంది రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి. నేను ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీల మీటింగ్ పెట్టిండు. నాకు చిన్న డౌట్ ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు బాగా మిత్రులు. ఆ స్కూల్లో చదువుకొని వచ్చిండు, ఆ కాలేజీలో చదువుకొని వచ్చాడు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి చంద్రబాబు నాయుడుకి ఎడ సహకరిస్తున్నాడని ఉత్తమ్ కుమార్ రెడ్డి చంద్రబాబు నాయుడును అటాక్ చేయడం కోసమని కావాల్సిన ఎత్తుగడ వేసి రేవంత్ రెడ్డి ఇరకాట పెట్టడం కోసం కూడా ఇలా మీటింగ్ పెట్టామని నాకు ఒక డౌట్ కూడా. అది రేవంత్ రెడ్డి అయితే ఆ మీటింగ్కి రేవంత్ రెడ్డి వస్తున్నాడు, ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ట్రాప్లో రేవంత్ రెడ్డి పడుతుండు కాబట్టి ఇదంతా ఒక్కరి మీద ఒక్కరు వ్యక్తిగతంగా రాజకీయ క్రీడా కోసమే ఇది ఆడుతున్నటువంటి నాటకంగా నేను భావిస్తా. బనకచెర్లకు సంబంధించినటువంటిది ఇప్పటిదాకా ఏ ప్రతిపాదన ఉన్నా కేంద్రం ఇంకా పర్మిషన్స్ ఇవ్వలేదు. గతంలో కూడా వీళ్ళు మళ్ళీ మర్చిపోతున్నారు, ఒక 5 ఏళ్ళు కాగానే అందరూ మర్చిపోతారు అనుకుంటారు. పోలవరం నుంచి పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా కృష్ణా డెల్టాకి నీళ్ళు తీసుకొచ్చినటువంటి విషయం మనం మర్చిపోవచ్చు. చంద్రబాబు నాయుడు కాలంలోనే పట్టిసీమ ప్రాజెక్టు దానికి అప్రూవల్ రాలేదు, కానీ దాన్ని అప్పుడే తయారు చేసుకున్నాడు. కాబట్టి అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. ఇప్పుడు కృష్ణానది మీద కూడా గాలేరు నగరి కానీ, పోతిరెడ్డిపాడు దగ్గర కానీ, సంగమేశ్వరం దగ్గర కడుతున్నటువంటి సోమశిల ప్రాజెక్టు కానీ, అన్ని ప్రాజెక్టుకు సంబంధించి కృష్ణానది మీద వాళ్ళు రాయలసీమలో కట్టుకుంటున్నారు. మరి మనం తెలంగాణలో ఏం చేస్తున్నాం? నేను అడుగుతున్న హరీష్ రావుని, ఒక పనికిమాలిన చెత్త మంత్రివి నువ్వు పనిచేసినావు, 5 సంవత్సరాలు ఇరిగేషన్ మినిస్టర్గా పనిచేసినావు. ఒక్క ప్రాజెక్టు, మా డిండి ప్రాజెక్టు కనీసం ఒక 40% 50% పూర్తయిందా? ఎస్ఎల్బీసీ మొత్తం కూలగొట్టినావు కదా. ఎస్ఎల్బీసీని కలువకొడితే పాలమూరు కలువకొడితే పాలమూరు రంగారెడ్డి పథకం అంత చెత్త ఖరాబ్ చేసినావు కదా. నీ మేనిఫెస్టోలో చెప్పినావు కదా. జూరాల చేవల ప్రాజెక్టు ఏం చేసినావు? జూరాల పాకాల ప్రాజెక్టు ఏం చేసినావు? అన్ని అబద్ధాలు చెప్పి ఓట్లు దండుకొని ఇవాళ మళ్ళీ ఓడిపోయిన తర్వాత, ప్రజలు ఓడగొట్టిన తర్వాత మళ్ళీ తెలంగాణ పేరు చెప్పి రాజకీయ ఆటలు ఆడుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు, ఎక్కడ కట్టాలో అక్కడ కొడతారు. ఇటువంటి రాజకీయ క్రీడలు బంద్ చేసి ప్రజల యొక్క సెంటిమెంట్ మీద ఆడుకోవడం బంద్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు మీద తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు రాజింపజేస్తుంది కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కలిపి. వాస్తవానికి బనకచెర్ల విషయంలో హరీష్ రావు మాట్లాడిన మాటలు అవన్నీ కూడా వాస్తవంగా పిచ్చి మాటలు, అర్థం లేని మాటలు. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది, తెలంగాణ వాదాన్ని ఇంత క్రూరంగా రాజకీయ క్రీడల కోసం వాడుకుంటారా అనిపిస్తుంది ఒకసారి. తెలంగాణ ప్రజలను ఈ రకం కూడా అవమానం చేస్తుండ్రా హరీష్ రావు అంటలా అనిపిస్తుంది ఒకసారి.
బనకచెర్లకు సంబంధించినటువంటి గోదావరి నీళ్లను బనకచెర్ల వరకు తీసుకుపోయేటువంటిది. అది ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతం నుంచి కృష్ణా, దాంతోపాటు పెన్నా పరివాహక ప్రాంతం తీసుకుపోయేటువంటి ఈ మొత్తం ప్రాజెక్టుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి కొంత ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి కొంచెం గైడ్లైన్స్ అంటే ప్రిలిమినరీ రిపోర్ట్ తయారు చేసి కేంద్రానికి పంపించింది, కేంద్ర ప్రభుత్వానికి. కేంద్రం ఇంకా దాన్ని పరిశీలించలే, కాయిదాలు కూడా ఇప్పలే. చూస్తుంది కేంద్రం అంటే నీటి వనరులు, నీటి లభ్యత, దాని యొక్క కాస్ట్ బెనిఫిట్ రేషియో, దానివల్ల ప్రయోజనం ఎంత ఉంటుంది, దానివల్ల మిగతా గోదావరి పరివాహక ప్రాంతాలు ఉన్నటువంటి పైన ఉన్నటువంటి రాష్ట్రాలకు ఏమైనా నష్టం జరుగుతుందా, ఇవన్నీ పరిశీలించిన తర్వాత అవసరమైతే గోదావరి రివర్ మేనేజ్ బోర్డుకు రెఫర్ చేస్తుంది. రివర్ మేనేజ్మెంట్ బోర్డులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి సభ్యులు కూడా ఉంటారు. వాళ్ళు చర్చిస్తారు. చర్చించిన తర్వాత సాధ్యాసాధ్యాలు, అవకాశాలలో కూడా ఈ నీటి లభ్యత అనేది ఉందా లేదా, మిగులు జలాల, నికర జలాలు అయితే ఏంది, మిగులు జలాలు అయితే ఏంది, కేంద్ర ప్రభుత్వం దగ్గర అన్నిటికి సంబంధించిన గైడ్లైన్స్ ఉన్నాయి. ఇవేవి తెలియనట్టుగా అబద్ధాలు మాట్లాడి తెలంగాణ ప్రజలను మరోసారి మభ్యపెట్టేందుకు, మరోసారి తెలంగాణ వాదాన్ని తమ రాజకీయ క్రీడా కోసం వాడుకునేందుకు హరీష్ రావు లాంటి వాళ్ళు రాజేసినటువంటి మంటలో కాంగ్రెస్ పార్టీ కూడా మిడతలైపోతుంది. రేవంత్ రెడ్డి, నువ్వు హరీష్ రావు ట్రాప్లో పడొద్దని నేను హెచ్చరిస్తున్నా. హరీష్ రావు లేవనెత్తిన అంశం ఇది. దాంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి విషయాలు తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా దీనికి సంబంధించినటువంటి బనకచెర్ల ప్రాజెక్ట్ అని అయితే చెప్తున్నారో, వారు రోజు మాట్లాడుతున్నారో, కేంద్రం పట్టించుకోవడానికి, కేంద్రం దగ్గరికి వస్తే కదా ఫైల్ పట్టించుకోవడానికి, కేంద్రం దగ్గర కూడా లిమిటేషన్స్ ఉంటాయి. కేంద్రానికి కూడా సాధ్యత, నికర జలాల, మిగులు జలాల, దాంట్లో ఉన్నటువంటి కాస్ట్ బెనిఫిట్ రేషియో ఏంది, ఇది పర్మిషన్స్ ఇవ్వద్దా ఇవ్వకూడదని ఇప్పుడు ఇంకా తేలలేదు. అప్పుడే రాజకీయం చేసి ఒక ఎంపీల మీటింగ్ దేనికి, పార్లమెంట్లో ఉల్లి పెట్టమని మీటింగ్ పెట్టాలనుకుంటున్నారు. దీనికి హరీష్ రావు మంట పెడుతున్నాడు. ఆ మంటలో పెట్రోల్ పోస్తుంది రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి. నేను ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీల మీటింగ్ పెట్టిండు. నాకు చిన్న డౌట్ ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు బాగా మిత్రులు. ఆ స్కూల్లో చదువుకొని వచ్చిండు, ఆ కాలేజీలో చదువుకొని వచ్చాడు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి చంద్రబాబు నాయుడుకి ఏదో సహకరిస్తున్నాడని ఉత్తమ్ కుమార్ రెడ్డి చంద్రబాబు నాయుడును అటాక్ చేయడం కోసమని కావాల్సిన ఎత్తుగడ వేసి రేవంత్ రెడ్డి ఇరకాట పెట్టడం కోసం కూడా ఇలా మీటింగ్ పెట్టామని నాకు ఒక డౌట్ కూడా. అది రేవంత్ రెడ్డి అయితే ఆ మీటింగ్కి రేవంత్ రెడ్డి వస్తున్నాడు, ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ట్రాప్లో రేవంత్ రెడ్డి పడుతుండు కాబట్టి ఇదంతా ఒక్కరి మీద ఒక్కరు వ్యక్తిగతంగా రాజకీయ క్రీడా కోసమే ఇది ఆడుతున్నటువంటి నాటకంగా నేను భావిస్తా. బనకచెర్లకు సంబంధించినటువంటిది ఇప్పటిదాకా ఏ ప్రతిపాదన ఉన్నా కేంద్రం ఇంకా పర్మిషన్స్ ఇవ్వలేదు. గతంలో కూడా వీళ్ళు మళ్ళీ మర్చిపోతున్నారు. ఒక 5 ఏళ్ళు కాగానే అందరూ మర్చిపోతారు అనుకుంటారు. పోలవరం నుంచి పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా కృష్ణా డెల్టాకి నీళ్ళు తీసుకొచ్చినటువంటి విషయం మనం మర్చిపోవచ్చు. చంద్రబాబు నాయుడు కాలంలోనే పట్టిసీమ ప్రాజెక్టు దానికి అప్రూవల్ రాలేదు, కానీ దాన్ని అప్పుడే తయారు చేసుకున్నాడు. కాబట్టి అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. ఇప్పుడు కృష్ణానది మీద కూడా గాలేరు నగరి కానీ, పోతిరెడ్డిపాడు దగ్గర కానీ, సంగమేశ్వరం దగ్గర కడుతున్నటువంటి సోమశిల ప్రాజెక్టు కానీ, అన్ని ప్రాజెక్టుకు సంబంధించి కృష్ణానది మీద వాళ్ళు రాయలసీమలో కట్టుకుంటున్నారు. మరి మనం తెలంగాణలో ఏం చేస్తున్నాం? నేను అడుగుతున్న హరీష్ రావుని, ఒక పనికిమాలిన చెత్త మంత్రివి నువ్వు పనిచేసినావు, 5 సంవత్సరాలు ఇరిగేషన్ మినిస్టర్గా పనిచేసినావు. ఒక్క ప్రాజెక్టు, మా డిండి ప్రాజెక్టు కనీసం ఒక 40% 50% పూర్తయిందా? ఎస్ఎల్బీసీ మొత్తం కూలగొట్టినావు కదా. ఎస్ఎల్బీసీని కలువకొడితే పాలమూరు కలువకొడితే పాలమూరు రంగారెడ్డి పథకం అంత చెత్త ఖరాబ్ చేసినావు కదా. నీ మేనిఫెస్టోలో చెప్పినావు కదా. జూరాల చేవల ప్రాజెక్టు ఏం చేసినావు? జూరాల పాకాల ప్రాజెక్టు ఏం చేసినావు? అన్నీ అబద్ధాలు చెప్పి ఓట్లు దండుకొని ఇవాళ మళ్ళీ ఓడిపోయిన తర్వాత, ప్రజలు ఓడగొట్టిన తర్వాత మళ్ళీ తెలంగాణ పేరు చెప్పి రాజకీయ ఆటలు ఆడుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు, ఎక్కడ కట్టాలో అక్కడ కొడతారు. ఇటువంటి రాజకీయ క్రీడలు బంద్ చేసి ప్రజల యొక్క సెంటిమెంట్ మీద ఆడుకోవడం బంద్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.